హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను విన్స్ ఐజు ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. నేను ఈరోజు ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ 1 దాకా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ అదొకసారి చూసి చూడండి, అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాకపోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. స్టార్టింగ్స్లో మనకి చూపిస్తారు, మన హీరో ఉండి అక్కడ వచ్చిన సీఈఓ అని తను ఆ బంగ్లా మీదకించే కిందికి ఎలాట తీస్తాడు. తనుండి చెప్తూ ఉంటాడు, ఇప్పుడు నువ్వు ఈ బంగ్లా కాల్ చేసి వెళ్తావా నీ చెంచా వాళ్ళతోటి, లేదంటే నీ దేహాన్ని కాల్ చేసి నువ్వు వెళ్తావా అని అడిగేసరికి తనుండి చెప్తుంటాడు, నేను ఈ బంగ్లా కాల్ చేసి వెళ్తాను, నన్ను వదిలిపెట్టుకో ప్లీజ్ అని అంటూ ఉంటాడు తను. దాంతో హీరో ఉండి చెప్తాడు, అయితే పింకీ ప్రామిస్ అంటూ ఉండేసరికి తను కూడా పింకీ ప్రామిస్ అని తను కూడా అంటూ ఉంటాడు. దాంతో తనుండి చెప్తుంటాడు, మీ చెంచా వాళ్ళకి చెప్పు వచ్చి నేను పైకి గుంజమని, లేకపోతే కింద పడిపోతావా అని చెప్తూ ఉండేసరికి వెంటనే వాళ్ళ బాస్ అంటే పిలిచేసరికి వాళ్ళు వచ్చి తనని పైకి లేపుతారు. పైకి లేపిన తర్వాత తను గమనిస్తాడు, తన చేతికి మొత్తం అది తాడు మొత్తం అచ్చు పడిపోయి ఉంటుంది. అంతసేపు కింద ఏలాడ తీసినందుకు. దాంతో హీరోపై కోపడతాడు. తను రివర్స్గా తను మాట ఇచ్చిన మాట తప్పేసి తను ఉండి తనతోటి పోటీకి వస్తూ ఉంటాడు. తనతోటి ఫైటింగ్కి వస్తూ ఉంటాడు. వాళ్ళ గుండల్ని వాళ్ళ చెంచాల్ని తనపైకి పంపిస్తాడు ఫైటింగ్కి. ఇక్కడ హీరో కూడా అస్సలకి తగ్గాడు. హీరో కూడా సిద్ధంగా ఉంటాడు ఫైటింగ్కి. కానీ అంతలోనే అక్కడ పోలీసులు వచ్చేసారు. పోలీసులు వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళని ఆ చైర్మన్ తోటి చెప్తాడు, ఇంకా మీరు ఈ నుంచి బయలుదేరితే బాగుంటుంది అనుకుంటా, ఇక్కడ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసరికి ఇంకా వేరే పరిస్థితి లేక నుంచి వెళ్ళిపోతారు. తన రౌడీస్ తీసుకొని తన నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉండి హీరోయిన్ వాళ్ళ డాడీ ఉండి ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అందరూ ఉండి చెప్తూ ఉంటారు, నువ్వు ఇంకా నీ ఫ్రెండ్ కలిసి ఇది అమ్మేశారు కదా, మీరు దొంగచాటుగా అమ్మేసి ఈ పైసలన్నీ తీసుకొని మీరు పారిపోవడానికి చూస్తున్నారని చెప్తూ ఉండేసరికి తను హీరో ఉండి చెప్తాడు, అసలు నేను మేమిద్దరం అమ్మేసినట్లయితే అసలు నేను ఎందుకు ఉంటాను, మేమిద్దరం కలిసి ఎప్పుడే నుంచి పారిపోయేటోళ్ళం కదా, డబ్బులు తీసుకొని చెప్తుండేసరికి అసలుకి నమ్మరు వాళ్ళు. ఇక్కడ హీరో ఉండి వాళ్ళ డాడీకి నమ్మకం కల్పించాలని చూస్తూ ఉంటాడు. వాళ్ళ డాడీ కూడా అస్సలకి నమ్మడు. దాంతో హీరో ఉండి తను ఇటలీ లాంగ్వేజ్లో తను ఉండి నన్ను నమ్మండి అంటూ తను ఉంటూ కోపంగా అడుగుతూ ఉండేసరికి అక్కడ హీరోయిన్ నుండి చెప్తుంది, నువ్వు చాలా షేమ్గా ఫీల్ అవుతున్నందుకు అందుకే నువ్వు ఇటలీ లాంగ్వేజ్లో నువ్వు తిడుతున్నావు అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి కోపంగా ఇటలీ లాంగ్వేజ్లో నువ్వు షటప్ అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉండి అంటుంది, నాకు తెలుసు నువ్వు ఇటలీ లాంగ్వేజ్లో నన్ను ఏదో తిడుతున్నావు, కానీ నువ్వు నన్ను తిట్టినా సరే అదే నిజం అవుతుంది అని చెప్తూ ఉంటుంది. దాంతో తను కోపంగా ఉంటాడు. ఇక్కడ కొంచెం మనకి ఫన్నీ సీన్ కూడా దొరుకుతుంది చూడ్డానికి. ఇక్కడ హీరో ఉండి చెప్తూ ఉంటాడు వాళ్ళ డాడీతో, నన్ను అర్థం చేసుకొని నేను అమ్మలేదు ఆ బిల్డింగ్ని అని చెప్తున్నా, కానీ నమ్మరు. దాంతో తను అటు నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్కి డౌట్ వస్తుంది, అసలు ఎందుకు తను ఈ బిల్డింగ్ కోసం ఇంతగానం తిప్పలు పడుతున్నాడు, ఇంత టెన్షన్ పడుతున్నాడు, అస్సలు అమ్మటం లేదు, ఎందుకు అసలు ఏముంది ఇందులో అని తను నుండి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ హీరో వెళ్తుంటాను చూసి తన వెంటనే తను కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది హీరో మాత్రం తనని అస్సలు పట్టించుకోకుండా తన పని మీద తను వెళ్తూ ఉంటాడు. ఇక్కడ హీరో నుండి తన నోరు మాత్రం ముయ్యకుండా తను ఉండి లొడ చెప్తూనే ఉంటుంది, అసలు ఏముంది ఆ బిల్డింగ్లో, నువ్వు ఎందుకు అంతగానం ఆ బిల్డింగ్ అమ్ముతూ ఉంటే వాళ్ళతోటి అంతగానం గొడవపడి మరి ఈ బిల్డింగ్ని కాపాడుతున్నావు, అసలు ఏముంది, నాకేదో డౌట్ వస్తుంది, నువ్వు ఈ బిల్డింగ్ కోసం అయితే ఇంతగానం చెయ్యటం లేదు, ఏదో దాచిపెట్టిండ్రు ఈ బిల్డింగ్లో, ఏదో దాగి ఉంది అని అంటూ ఉంటుంది. నేను ఖచ్చితంగా అదేంటో తెలుసుకొని తీరుతానని హీరోతో ఉండి చెప్పి తను తప్పు డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. తర్వాత తనకు గుర్తొచ్చి తను మళ్ళీ వెనకాల తిరిగి వెళ్తుంది. అదంతా హీరో చూసి ఏంటిది అసలు నా విషయంలో ఏం జరుగుతుంది ఇక్కడ అని తను ఉండి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనకి చూపిస్తారు హీరో వాళ్ళ డాడీని కలవడానికి మీడియాలో ఒక అతను వచ్చి ఉంటారు, న్యూస్ రిపోర్టర్. తనని చూసిన తర్వాత తను ఉండి అడుగుతారు, ఇక్కడ మీరు ఎవరి కోసం వచ్చారని అడిగేసరికి తను ఉండి చెప్తాడు, హీరో వాళ్ళ ఫ్రెండ్ లేడా, తను నన్ను పిలిచాడు ఏదో చెప్పాలంట నాతోటి అని చెప్పేసరికి ఇక్కడ వాళ్ళ డాడీకి డౌట్ వస్తుంది, హీరో చెప్పింది నిజమేనా, తను నిజంగా అమ్మలేడా, అందుకైనా వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఇది విషయం చెప్పడానికే న్యూస్ రిపోర్టర్ని పిలిచారు అని తను నుండి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ డాడీ, ఇక్కడ వాళ్ళు ఉండి వాళ్ళ మొత్తం ఆ షాప్ ఓనర్స్ ఇంకా వాళ్ళ డాడీ ఉండి మీటింగ్ పెట్టుకుంటారు. అక్కడ వాళ్ళ షాప్ ఓనర్స్ చెప్తూ ఉంటారు, అసలు ఎందుకు తను ఈ బిల్డింగ్ అమ్మాడు, మనకు చెప్పకుండా అమ్మాడు చూడని వాళ్ళు అంటూ ఉండేసరికి వాళ్ళ డాడీ ఉండి చెప్తాడు, లేదు తను ఈ బిల్డింగ్ నిజంగా అమ్మలేనట్టున్నాడు, తను నిజంగానే తను అమ్మలేనట్టున్నాడు అని అంటూ ఉండేసరికి వాళ్ళకి అర్థం కదా అసలు ఎందుకు తను ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇంతకు అమ్మాడా లేదా, తను మంచివాడు కాదనుకోవాలని వాళ్ళకి అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు లాయర్ మియోంగ్ ఉండి తన డ్యాన్స్ స్కూల్లో ఉంటుంది, తను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. తర్వాత తన ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ తనకు వచ్చిన కస్టమర్ నుండి తను చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. తన కేసుకి సంబంధించిన వేస్తూ ఉంటుంది, తన కేసుకి సంబంధం లేని ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటుంది. తనకి
చాలా అంటే చాలా ఇసిగిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు అర్థమవుతుంది తనకి ఇతరులను తక్కువ చేసి మాట్లాడడంలో, ఇంకా తన ఇతరులను ప్రశ్నలు వేయడంలో తనకి చాలా అంటే చాలా మజా వస్తూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మనం చూపిస్తారు హీరో ఉండి వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాడు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఉండి తనని సారీ అడుగుతాడు తన విషయంలో ఆ బంగ్లాని అమ్మేసినందుకు. దాంతో హీరో ఉండి చెప్తాడు ఇందులో నీ తప్పేం లేదులే అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ తన నుండి చెప్తాడు ఆ బంగ్లాని నువ్వు ఎలాగైనా వాళ్ళ చేతిలో పడనివ్వకు, ఆ మాటిని ఆ బంగ్లాని నువ్వు వాళ్ళ చేతిలో పడకముందుకి నువ్వు పేల్చేది ఆ బంగారం గురించి వాళ్ళు నిజం తెలుసుకునే లోపే అని చెప్తూ ఉండేసరికి ఇక్కడ మనకి సీన్ అనేది 3 years ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఇక్కడ తన నుండి మాట్లాడుతుంటారు హీరోతోటి, వాళ్ళు ఉండి చెప్తుంటారు ఒకవేళ ఈ బంగ్లా దాకా ఎవరైనా వచ్చేస్తేనో, ఒకవేళ ఈ బంగ్లా గురించి ఎవరికైనా తెలిసిపోతే అని చెప్పేసరికి తన నుండి చెప్తాడు అసలుకి ఎవ్వరు రాలేరు ఈ బంగ్లాకి, ఎందుకంటే ఇందులో అలా డిజైన్ చేశారు. ఒకవేళ బలవంతంగా వాళ్ళు ఈ డోర్ను ఓపెన్ చేయాలని ట్రై చేసి ఆ బంగ్లా మొత్తం పేలిపోయేలా ఇది డిజైన్ చేయబడి ఉంది, కాబట్టి ఎవ్వరు అసలుకి ఈ రూమ్ని కనిపెట్టలేరు, అంతేకాక ఎవరు ఈ దాకా చేరుకోలేరు అని చెప్తుండేసరికి మరి ఈ బంగ్లాకి దగ్గరికి ఒకవేళ ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఈ విషయం ఎవరికి తెలిసి ఇంకా ఎవరెవరికి అని చెప్తే హీరో ఉండి చెప్తాడు ఈ విషయం దాన్ని డిజైన్ చేసిన అతనికి తెలుసు, ఈ బంగ్లాని డిజైన్ చేసిన అతనికి, కానీ తన్ని ఆల్రెడీ చంపేసాం బంగ్లా కట్టడం అయిపోయిన తర్వాత. దాని తర్వాత ఈ విషయం ఇంకో బిజినెస్ మ్యాన్ తెలుసు ఆ బిజినెస్ మ్యాన్కి, కానీ ఆ బిజినెస్ మ్యాన్ 1 year బ్యాక్ తను చనిపోయాడు అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళకి హీరో వాళ్ళకి ఆ బంగారం దాకా వెళ్ళాలని ఉంటుంది, కానీ అక్కడ వెళ్ళడానికి వాళ్ళకి ఎలా వెళ్ళాలనో వాళ్ళకి తెలిసి ఉండదు, దానికి కావాల్సిన ప్లాన్ వాళ్ళ దగ్గర ఉండదు, కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్లాన్ అనేది ఆ బిజినెస్ మ్యాన్కి ఇంకా లేదంటే దాన్ని డిజైన్ చేసిన అతనికే తెలిసి ఉంటుంది. ఆ డిజైన్ చేసిన అతను ఆ బిజినెస్ మ్యాన్ ఇద్దరు ఆల్రెడీ చనిపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఎలా ఆ బంగారం దాకా వెళ్ళాలని అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు హీరోయిన్ దగ్గర వాళ్ళ బాస్ ఉండి ఒక కేసు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒక కేసు గురించి మాట్లాడుతూ ఉండి తను మాటల్లో వాళ్ళ డాడీ గురించి కూడా అడుగుతాడు. ఇక్కడ హీరోయిన్ ఉండి ఏదైనా మాటల్లోపు అంతలో నాటికి జంగ్ బో వస్తాడు. జంగ్ బో వచ్చేసి తను ఉండి చెప్తూ ఉంటాడు అక్కడ మన బుల్ కంపెనీలో అసలు ఏదో ప్రాబ్లం వచ్చిందంట, ఒక ఎంప్లాయ్ ఉండి పారిపోయాడంట, దానికి సంబంధించిన సీక్రెట్స్ తీసుకొని అని చెప్పేసరికి హీరోయిన్ టెన్షన్లో వస్తుంది. ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ మనకి నెక్స్ట్లో మనకి చూపిస్తారు ఇంటర్నేషనల్ క్రైమ్ డిపార్ట్మెంట్ చూపిస్తారు. ఇక్కడ ఎంకే ఉండి చెప్తూ ఉంటాడు వాళ్ళ బాస్ తోటి మళ్ళీ ఉండి ఇంకోసారి అడుగుతాడు నిజంగా హీరో ఏదో పెద్ద ప్లాన్ మీద వచ్చాడు, అసలుకి తనకి ఏదో ప్లాన్ ఉంది, ఇక్కడ మనని దాచిపెట్టి ఉండొచ్చు, లేదంటే తన మళ్ళీ ఇక్కడ కూడా మాఫియాను మొదలు పెట్టాలనుకుని రావచ్చు ఇడికి అని చెప్తుండేసరికి వాళ్ళ బాస్ ఉండి చెప్తాను నీకు వేరే పని పడలేదని నేను ఆల్రెడీ చెప్పాను, తన విషయంలో ఎలాంటి కేసు లేదు, తన క్రైమ్ రిపోర్ట్ అంతా క్లీన్గా ఉంది, వెళ్ళి వేరే కేసెస్ చూసుకో, చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయి అని చెప్తుండేసరికి తను ఉండి ఆడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసరికి తను వెళ్తూ ఉంటాడు. వెళ్ళి తనే లెక్కేసుకుంటాడు ఎలాగైనా, బాస్ చెప్పకపోతే ఏంటి నేను ఎలాగైనా ఈ ఆపరేషన్ నేను నా సొంతం చేస్తానని చెప్పేసి తను లెక్కేసుకుంటూ ఉంటాడు ఎంత మనీ ఖర్చు అవుతుందని చెప్పేసి. ఆ లెక్కేసుకున్న తర్వాత తను నిజంగా షాక్ అవుతాడు, ఎందుకంటే చాలా అంటే చాలా మనీ అవసరం ఉండి ఉంటాయి అది తనను ఫాలో చేయడానికి అదంతా. దాంతో తను ఎలా అని అనుకుంటూ ఉంటాడు, తన దగ్గర అంత మనీ ఉండి ఉండదు. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు హీరో ఉండి హీరోయిన్ వాళ్ళ డాడీని కలుస్తాడు. కలిసి తను ఉండి తను నమ్మకం ఏర్పడేలా చేయాలనుకుంటూ ఉంటాడు. తను మాట్లాడుతూ ఉంటాడు నేను ఆ బిల్డింగ్ని నేను అమ్మలేదు, అసలుకి నాకు తెలియదు ఈ విషయం గురించి అని చెప్తూ ఉంటాడు. వాళ్ళ డాడీ నమ్మడు. ఇంకా తను ఉండి అడుగుతాడు నాకు ఆ బెబుల్ కంపెనీకి సంబంధించిన కొన్ని ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు సాయం చేయండి అని కొన్ని ఫైల్స్ ఇస్తే నేను తీసుకొని ఎలాగైనా నేను ఆ బిల్డింగ్ని విడిపిస్తానని చెప్పేసరికి వాళ్ళ డాడీ ఉండి నమ్మడు. కానీ చివరికి హీరో ఉండి ఒక్క ఛాన్స్ ఇవ్వడు, ఒక్క ఛాన్స్ అని అడిగేసరికి తను ఉండి సరే అని చెప్తాడు. వాళ్ళ పిఏతో ఉండి చెప్తాడు తనకి కావాల్సిన పేపర్స్ ఏవో డాక్యుమెంట్స్ ఇచ్చాయని చెప్తూ ఉంటాడు. ఇక్కడ హీరో ఉండి అవి చెక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ మనకి చూపిస్తారు హీరోయిన్ ఉండి తను వాళ్ళ డాడీని కలవడానికి వస్తూ ఉంటుంది. అక్కడ కలవడానికి వస్తూ ఉంటే ఆ దారిలోనే అక్కడ బెబుల్ కంపెనీ చైర్మన్ కనిపించేసరికి తను ఉండి తనతో ఎంతో అంటే ఎంతో ప్రేమ మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదే చాయిస్ తనని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తనకి మనీ అంటే చాలా ఇష్టం ఉండి ఉంటుంది, మనీ కోసం ఇదంతా చేస్తూ ఉంటుంది. తను ఉండి తన మాటల ద్వారా తను ఇంప్రెస్ చేయాలనుకుంటూ ఉంటుంది, కానీ తను మాత్రం అస్సలు పట్టించుకోడు తనని. ఇక్కడ తను ఉండి వాళ్ళ డాడీ దగ్గరకు వస్తుంది. వాళ్ళ డాడీ దగ్గర ఇక్కడ హీరో ఉండి వాళ్ళ కంపెనీకి సంబంధించిన పేపర్స్ తీసుకొని తను వాళ్ళకి వ్యతిరేకంగా చదువుతూ ఉండడం చూసి తను ఉండి ఎంతో టెన్షన్ పడుతూ ఉంటుంది. హీరోని ఉండి తన దృష్టి మళ్లించాలని చూస్తూ ఉంటుంది, కానీ హీరో మాత్రం తన మాటలు అస్సలు పట్టించుకోడు. ఇక్కడ తను ఉండి వాళ్ళ డాడీ ఉండి అడుగుతాడు అసలు నువ్వు ఎందుకు వచ్చావు, వీడికి ఏం పని ఉంది, నువ్వు వీడికి ఎందుకు వచ్చావు అని అడిగేసరికి హీరో ఉండి తన పని తను కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఎలాంటి సమాధానం చెప్పుకుంటే హీరో వెంటనే వెళ్తూ ఉంటుంది. హీరో వెంటనే వెళ్ళి తను ఉండి తనతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఎంత ట్రై చేసినా కానీ అసలుకి ఆ కంపెనీ నుంచి నువ్వు
అసలుకి తీసుకోలేవు నీ బిల్డింగ్, నువ్వు నా మాట విని నువ్వు సెటిల్మెంట్ చేసుకో, నువ్వు ఇదంతా ఎందుకు నీకు చెప్పు అంటూ తను ఉండి అంటూ ఉండేసరికి తను మాత్రం అసలు పట్టించుకోకుండా తను ఉండి అక్కడ ఇటలీ రెస్టారెంట్కి వెళ్తాడు ఫుడ్ తినడం కోసం. కానీ ఆ రెస్టారెంట్ క్లోజ్ చేస్తుందని తను అబద్ధం చెప్తాడు. తర్వాత తను ఉండి పక్కలోనే ఇంకో రెస్టారెంట్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా హీరోకి ఫుడ్ ఇవ్వడానికి ఒప్పుకోరు ఎవ్వరు, ఎందుకంటే ఆ బిల్డింగ్ అమ్మేశారని, మనని మోసం చేశారని చెప్పేసి ఎవ్వరు హీరో విషయంలో అసలుకి ఏ పని చేయొద్దని డిసైడ్ అయ్యి ఉండి ఉంటారు. కాబట్టి ఫుడ్ ఇవ్వడానికి ఒప్పుకోరు. కానీ హీరోయిన్ నుండి చెప్తుంది, నా తరపున నీకు ట్రీట్ ఇస్తాను, నువ్వు నాతోటి కాసేపు మాట్లాడవచ్చు కదా అని చెప్తూ తను ఉండి తన కోసం తను ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. ఇక్కడ తను ఉండి తనతో మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ కూడా. కానీ హీరో మాత్రం పట్టించుకుంటే తను ఫుడ్ తింటూ ఉంటాడు. అంతలోనే అక్కడ ఆ షాప్ ఓనర్ కొడుకు ఉండి తను సిగరెట్ తాగి తను వచ్చి ఫోన్లో గేమ్ ఆడుతూ ఉండేసరికి అదంతా చూసిన వాళ్ళ తల్లి ఉండి చెప్తుంది, అసలు ఏంటి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని తన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. తను ఉండి ఆ నుంచి పారిపోతాడు. అంతలోనే హీరో తింటూ ఉంటే తన ఫుడ్ అంతా తనపై పడుతుంది. తను పారిపోతూ ఉంటే తన చెయ్యి తాకడం వల్ల దాంతో హీరో ఉండి అప్సెట్ అవుతాడు. ఏంటి ఇది ప్రతిసారి నా విషయంలో ఇలా జరుగుతుందని చెప్పేసి తను ఉండి ఇప్పుడు కూడా ఆకలితో అలాగే ఉండవలసి వస్తుంది పాపం అసలు హీరో. ఇక్కడ బెబుల్ చైర్మన్ ఉండి తను ఒక అతన్ని కలవడానికి వెళ్తాడు. కలవడానికి వెళ్ళి తను ఉండి చెప్తాడు, ఒక ఎంప్లాయీ బెబుల్ కంపెనీ నుంచి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళిపోయాడు, పారిపోయాడు. నిజంగా దాన్ని నేను వెతకలాడడానికి ట్రై చేస్తున్నాను, వెతుకుతాను ఖచ్చితంగా, నాకు కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతూ ఉండేసరికి తను ఉండి చెప్తాడు, అసలు నువ్వేమనుకుంటున్నావు, అసలుకి నువ్వు నీ మనసులో నువ్వు ఏమన్నా దీనికి చైర్మన్ అనుకుంటున్నావా, నువ్వు కేవలం నా చెంచా నువ్వు మాత్రమే, అది గుర్తుపెట్టుకో. నీ వల్ల ఇప్పుడు తను బయటికి పారిపోయాడు, ఇప్పుడు ఏదన్నా జరుగుతుందని చెప్పేసి తన్ని చితగా బాధేస్తూ ఉంటాడు. పాపం తను ఉండి తనతోటి దెబ్బలు తింటూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ మనం చూపిస్తారు, హీరో ఉండి వాళ్ళ హీరోయిన్ వాళ్ళ డాడీ తోటి తను ఉండి బెబుల్ కంపెనీ చైర్మన్ని కలవడానికి తను ఆఫీస్కి వస్తాడు. ఇక్కడ ఆ ఎంప్లాయ్ ఉండి తన్ని లోపలికి పంపించడానికి ఒప్పుకోదు. కానీ హీరో ఉండి తన ట్రిక్ తను ఉపయోగిస్తాడు. ఒక ట్రిక్ ఉపయోగించేసరికి తను ఉండి ఒప్పుకుంటాడు. ఒప్పుకునేసరికి తను ఉండి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి సెటిల్మెంట్ చేసుకుందామని హీరో ఉండి అడిగేసరికి తను ఉండి చెప్తాడు, అసలు నువ్వేమనుకుంటున్నావు, నేను అస్సలకి సెటిల్మెంట్ చేసుకోను, నువ్వు ఈ నుంచి వెళ్తే నీకు మంచిది, దాని గురించి మాట్లాడడానికి వస్తే నువ్వు నా ఇంకిలా పెద్ద మాఫియా గ్యాంగ్ ఉంది, నువ్వు జాగ్రత్త అని తనకి ధమ్కిస్తుండేసరికి హీరో ఉండి మాఫియా మాట వినేసరికి మాఫియా గురించి నాకు చెప్తామంటూ తను మాఫియా స్టైల్లో తను ధమ్కి ఇచ్చేసరికి అసలుకి తను షాక్ అయిపోతాడు. ఇక్కడ హీరో ఉండి ధమ్కి ఇచ్చా నుంచి బయటకు వచ్చేసాడు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ డాడీ హీరో విషయంలో చాలా ఇంప్రెస్ అయి ఉండి ఉంటాడు. తను ఇంప్రెస్ అతనికి డ్రింక్ ఆఫర్ చేశాడు. దాంతో హీరో కూడా కాదనలేకపోతాడు. వాళ్ళిద్దరు డ్రింక్ చేయడానికి వెళ్తారు. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు, లాయర్ మియూంగ్ ఉండి తను ఎంతో కష్టపడి తను ప్రిపేర్ చేసిన ఒక కేసుని వాళ్ళ బాస్ అనే అతను వేరే వాళ్ళకి ఇచ్చేసరికి తనకి కోపం వచ్చి తన జాబ్కి రిజైన్ చేస్తుంది. తను ఇక్కడ హీరో ఇంకా హీరోయిన్ వాళ్ళ డాడీ ఉండి డ్రింక్ చేస్తూ ఉంటారు. అంతలోనే తనకి కాల్ వస్తుంది. తనకి కాల్ చేసింది ఇంకెవరై ఉంటారో, ఆ బెబుల్ కంపెనీ నుంచి పారిపోయిన ఆ ఎంప్లాయ్ ఉండి ఉంటాడు. ఆ ఎంప్లాయ్ ఉండి తనకి కాల్ చేస్తాడు. తను ఏదైనా మాటల్లోపు అంతలోనే కాల్ కట్ చేస్తాడు. దాంతో అంత పట్టించుకోడు. వాళ్ళ డాడీ కూడా పట్టించుకోండి. ఇక్కడ డ్రింక్ చేస్తూ తను మాటలు చెప్తాడు. తను ఓబ్యోంగ్జా గురించి చెప్తాడు. తన పేరు వినగానే తను చాలా సీరియస్ అవుతూ ఉంటాడు హీరో. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, తను ఎలాంటి తప్పు చేయలేదు, అయినకని తన కొడుకు విషయంలో చేసిన తప్పు వల్ల తను క్షమించుకోలేక తను కావాలని తను ఈ శిక్ష వేసుకుంది అని చెప్తుండేసరికి ఇక్కడ మనకి అర్థమవుతుంది హీరో చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక్కడ మనకి తెలుస్తుంది తను ఇంకెవరు అయి ఉంటాడో, తన మమ్మీ అయి ఉండి ఉంటుంది, తను వదిలేసి వెళ్ళిపోయిన కొడుకు ఇంకెవరు అయి ఉంటాడు, తను హీరో అయి ఉండి ఉంటాడు. దానివల్ల తను అందుకే సీరియస్గా ఉండి ఉంటాడు. ఇంకా అసలు ఎందుకు తనపై ఇంత సీరియస్గా ఉన్నాడన్న విషయం మనకి ముందు తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళిద్దరు ఉండి డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు, లాయర్ మియూంగ్ని హీరోయిన్ వాళ్ళ బాస్ ఉండి కలుస్తాడు. తను జాబ్కి రిజైన్ చేసిన విషయం తెలిసేసరికి తను ఉండి వాళ్ళ టీం మెంబర్స్కి పరిచయం చేయడానికి తనకి వాళ్ళ టీంలో జాబ్ ఇస్తాడు. తను ఉండి వాళ్ళ టీం మెంబర్స్ పరిచయం చేస్తారు. తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక బోర్డు మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్లో ఉండి చెప్తారు, ఇక్కడ మనకి తెలుస్తుంది వాళ్ళు బెబుల్ కంపెనీకి తరపున వాళ్ళు లాయర్స్గా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటుంది బెబుల్ కంపెనీ, దాంతో వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మాటలు చెప్తారు, వాళ్ళు హీరో నుంచి తీసుకున్న బిల్డింగ్ని కూల్చేయాలని డిసైడ్ అయ్యి ఉండి ఉంటారు బెబుల్ కంపెనీ. దాంతో వాళ్ళు ఎలా అది కూల్చేయాలని వాళ్ళు ప్లాన్ వేస్తూ ఉంటారు. ఆ విషయం వినేసరికి హీరోయిన్ షాక్ అవుతుంది. తన నుండి చెప్తుంది, అసలు ఎందుకు ఆ
బిల్డింగ్ కూల్చేస్తున్నారు, అందులో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా అని చెప్పేసరికి వాళ్ళకి అదంతా అసలుకి లెక్క ఉండి ఉండదు. కానీ హీరోకి లెక్క ఉండి ఉంటుంది. ఎందుకంటే అందులో వాళ్ళ డ్యాడీ కూడా ఉండి ఉంటాడు కాబట్టి దాంతోటి తను చాలా చాలా టెన్షన్‌లో వచ్చి ఉండి ఉంటుంది. ఇక్కడ మనకి చూపిసారా హీరోయిన్ నుండి తను కూర్చుంటుంది. కూర్చొని అదే ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో నాకు జంబో వచ్చి చెప్తూ ఉంటాడు. అసలుకి బెబుల్ కంపెనీలో ఏదో ప్రాబ్లమ్ వచ్చిందంట అని చెప్పేసరికి తను అదంతా పట్టించుకోదు. ఎందుకంటే తన టెన్షన్‌లో ఉండి ఉంటుంది. తను అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ హీరో ఉండి చాలా హ్యాంగ్ ఓవర్ అయ్యి ఉండి ఉంటుంది తనకి. దానివల్ల తను నిద్రపోతూ ఉంటాడు. అంతలోనే హీరోయిన్ వాళ్ళ డ్యాడీ ఉండి ఫోన్ చేసి తన ఇంటికి రమ్మంటాడు. దాంతోటి తను ఉండి నేను రాలేనని చెప్తూ ఉండేసరికి తను ఉండి రమ్మని చెప్పేసరికి నీ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పేసరికి హీరో ఉండి ఇంకా వేరే చాయిస్ లేక తను అక్కడికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తనతో మాట్లాడుతూ ఉంటాడు. తను ఉండి అక్కడ గోడ పైన హీరోయిన్ చైల్డ్‌హుడ్ ఫొటోస్ చూసి అవి షాక్ అవుతాడు. ఇంతకు ఎవరు తను మీకు రెండో కూతురు కూడా ఉందా అని అడిగేసరికి తను ఉండి చెప్తాడు. నాకు రెండో కూతురు లేదు, ఒకటే కూతురు, అది నా కూతురు ఫొటోస్ అని చెప్పేసరికి ఇది హీరోయిన్ ఫొటోస్ అని ఆహా అనుకుంటూ షాక్ అయితే తను చూస్తూ ఉంటాడు ఆ ఫొటోస్‌ని. ఇక్కడ వాళ్ళిద్దరూ తింటూ ఉంటారు. తింటూ ఉండేసరికి అక్కడ అంతలోనే హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వచ్చి తను కోపంగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఎందుకు మీరు నేను 30 సార్లు మీకు కాల్ చేశాను, అసలు చెక్ చేసుకునేది లేదా, మీరు ఎందుకు లిఫ్ట్ చేయలేరు నా ఫోన్ కాల్ అంటూ తను గట్టిగా అరుస్తూ ఉండేసరికి తను ఉండి చెప్తాడు. నువ్వా అసలుకి నువ్వు మా ఇంటికి రానని చెప్పావు కదా, ఇప్పుడు ఎలా వచ్చావు నువ్వు? సరే వస్తే వచ్చావు, కానీ ఇప్పుడు తినేసి వెళ్ళి ఏమైనా తిన్నావో లేదో అని చెప్తుండేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు తినే టైం లేదు, అసలుకి నేను మీతోటి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, నేను చెప్పేది ఒకసారి వినండి అని తను గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళ డాడీ ఉండి పట్టించుకోవడం. అంతలోనే తనకి ఫోన్ కాల్ వస్తుంది. ఆ బెబుల్ కంపెనీ నుంచి పారిపోయిన ఆ ఎంప్లాయీ నుంచి కాల్ వచ్చేసరికి తను ఉండి లేచి ఒక్క నిమిషం నువ్వు ఒక్క నిమిషం ఆగు, నేను ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, నేను మాట్లాడి వస్తాను, నీతో తర్వాత మాట్లాడతానని ఆ నుంచి వెళ్తాడు. తన రూమ్కి వెళ్ళి తను డోర్ లాక్ చేసుకొని తను ఉండి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉండేసరికి ఆ ఎంప్లాయీ ఉండి తనతోటి ఏదో చెప్తాడు. అది చెప్పేసరికి తను ఉండి వెంటనే ఆ నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ నుండి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, నా మాట వినండి ఒకసారి అని తన నుండి చెప్తుండేసరికి వాళ్ళ డాడీ చెప్తాడు. నువ్వు ఎలాగో వచ్చావు కదా, ఇప్పుడు తినేసి వెళ్ళు, నీతో తర్వాత మాట్లాడతాను, అంత ఇంపార్టెంట్ అయితే నువ్వు తనతో చెప్పు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఉండి అదంతా చూస్తూ ఉంటుంది. ఇక్కడ హీరో ఉండి ఏంటిది నువ్వు ఎందుకు అంత టెన్షన్లో ఉన్నావు, ఏంటో నాతో చెప్పు అని అడుగుతూ ఉండేసరికి హీరోయిన్ ఉండి చెప్తుంది. ఇప్పుడు మీకు ఏంటిది చెప్తుంటే మీకు అర్థమవుతలేదు, ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్పాలి తెలుసా నేను అసలుకి. ఇప్పుడు మీరు ఉండే ఆ బిల్డింగ్ని కూల్చేయబోతున్నారు బెబుల్ కంపెనీ వాళ్ళు, అది కూడా ఈరోజు నైట్ 11 అని చెప్తూ ఉండేసరికి ఆ మాట వినేసరికి హీరో ఉండి ఎలాంటి రియాక్షన్ ఇవ్వడు. కూల్గా తను తింటూ ఉండేసరికి హీరోయిన్కి టెన్షన్లో కోపం వచ్చి తను ఉండి తన తింటూ ఉంటే తన ప్లేట్ తీసేసుకొని తను దాచిపెడుతుంది. అది చూసరికి హీరో పరిస్థితి చూస్తుంటే పాపం జాలేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను తినే టైంలో ఏదో ఒకటి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. తను సరిగ్గా ఎప్పుడు తన లంచ్ ఎప్పటికీ కంప్లీట్ చేయలేకపోతూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ లో మనకి చూపిస్తారు హీరోయిన్ వాళ్ళ డాడీ ఉండి ఒక చోటికి వస్తాడు. తను ఒక చోటికి వచ్చేసి తను ఉండి ఒక చోటికి ఒక ఇంట్లోపటికి వెళ్తాడు, ఒక అపార్ట్మెంట్ లోపలికి వెళ్తాడు. ఇక్కడ తను ఎక్కడికి వెళ్తున్నాడో మనకి చూపించారు. ఇక్కడ సీన్ కట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ లో మనకి చూపిస్తారు హీరో ఉండి ఆలోచిస్తుంటాడు. ఎలా ఈ బిల్డింగ్ కూలకుండా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ షాప్ ఓనర్స్ అందరూ హీరోతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఉండి అడుగుతారు, ఇప్పుడు ఏదైనా ఒకటి సాయం చేయొచ్చు కదా అని హీరోని సాయం అడుగుతుండేసరికి హీరో మాత్రం ఎంతో కూల్గా తన ఇన్స్టాలో ఫొటోస్ చూసి లైక్ చేస్తూ ఉంటాడు. అదంతా చూసిన వాళ్ళకు కోపం వస్తూ ఉంటుంది. తను మనకి ఎలాంటి సాయం చేయడు, తనే కావాలని నాకు తెలిసి తనే ఇది అమ్మేశాడు కాబట్టి ఎంత కూల్గా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ ఎంతో కోపంగా ఉండి ఉంటారు హీరో పైన. ఇక్కడ నెక్స్ట్ మనకి చూపిస్తారు క్రైమ్ డిపార్ట్మెంట్లో ఎన్కే ఉండి తను హీరో విషయంలో సీక్రెట్గా తను అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేస్తూ ఉంటాడు. తన విషయంలో తను సీక్రెట్గా తను కేసుని తనే టేకప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి నెక్స్ట్ మనకి చూపిస్తారు హీరో ఉండి హీరోయిన్ వాళ్ళ డాడీని కలిసి తను జరిగిందంతా చెప్తాడు. జరిగిందంతా చెప్పేసరికి తను ఉండి ఎంతో ఇప్పుడు ఎలా అంటూ టెన్షన్లో వస్తాడు వాళ్ళ డాడీ. ఇక్కడ తన నుండి అడుగుతాడు, నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందని అడిగేసరికి తను నుండి స్మైల్ ఇస్తాడు హీరో. ఇక్కడ ఏం ప్లాన్ చెప్పాడో ఇక్కడ మనకు చూపించారు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఎంతో టెన్షన్లో ఉండి ఉంటుంది. ఇప్పుడు ఎలా బంగ్లాలో మా డాడీ కూడా ఉంటాడు, ఇప్పుడు ఎలా అని తను టెన్షన్లో ఉండి ఉంటుంది. తను గడియారం వైపు చూస్తూ పిచ్చి దానిలాగా అయిపోతూ ఉంటుంది తను టెన్షన్లోనే. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు లాయర్ మియోంగ్జీ ఇంకా హీరోయిన్ వాళ్ళ బాస్ ఉండి వాళ్ళు ఒక రెస్టారెంట్కి వచ్చి ఉండి ఉంటారు. అక్కడ అంతలోనే బెబుల్ కంపెనీ చైర్మన్ ఒక ఎంప్లాయీ వచ్చేసి తను ఉండి చెప్తుంటారు, బెబుల్ కంపెనీలో ఏదో ప్రాబ్లం అంట అని చెప్పేసరికి ఆ నుంచి వెంటనే లేచి ఆ నుంచి వెళ్ళిపోతారు ఆ ఎంప్లాయీ వెంట. ఇక్కడ మనకి నెక్స్ట్లో చూపిస్తారు హీరోయిన్ దగ్గరికి వాళ్ళ దగ్గర పని చేసే జంగ్బు వచ్చేసి తను నుండి చెప్తుంటారు, ఇప్పుడు టైం కూడా లేదు, మీరు మీ డాడీకి చెప్పారా ఆ విషయం అని చెప్పేసరికి ఇక్కడ హీరోయిన్ నుండి టెన్షన్లో ఉండి ఉంటుంది. అసలు
అసలుకి ఈ విషయం చెప్పాలా వద్దా డ్యాడీకి అని చెప్పేసి ఇక్కడ తను డిసైడ్ అవుతుంది. ఇంకా చెప్పేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి తన నుండి వాళ్ళ డ్యాడీ కాల్ చేస్తుంది. కాల్ చేసి తన నుండి చెప్తుంది, మీరు ఎక్కడున్నారు ఇప్పుడు అని అడిగేసరికి వాళ్ళ డ్యాడీ ఉండి చెప్తాడు, ఇప్పుడు ప్రాణాలతోటే ఉన్నానులే అని చెప్తుండేసరికి తను నుండి చెప్తుంది, ఇంకా మీ పని అనేది ఆపేయండి, మీరు వెంటనే నా నుంచి వెళ్ళిపోండి, ఇప్పుడు ఆ బంగ్లాని కూల్చేయడానికి బెబుల్ కంపెనీ వాళ్ళు వస్తున్నారు అని చెప్తూ ఉండేసరికి తను మాత్రం పట్టించుకోడు. దాంతో హీరోయిన్ నుండి టెన్షన్లో తను వెంటనే తన కార్కి తీసుకొని తన నుంచి బయలుదేరుతుంది తన ఆఫీస్ నుంచి. ఇక్కడ తను ఉండి అనుకుంటూ ఉంటుంది, నేను టెన్షన్లో ఇప్పుడు ఈరోజు పిచ్చులు దాన్ని అయిపోయేలా ఉన్నాను, టెన్షన్లో చచ్చిపోయేటట్టున్నాను అని అనుకుంటూ తను కారులో వాళ్ళ డాడీ కాల్ కలుపుతూ తను ఉండి కార్ని ఎంతో స్పీడ్గా తీసుకొని వెళ్తూ ఉంటుంది. అసలుకి ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్లో తీస్తుంది తను. ఇక్కడ మనకి చూపిస్తారు బెబుల్ కంపెనీ వాళ్ళు ఆ బిల్డింగ్ని కూల్చడానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు. అన్నీ సిద్ధం చేస్తూ వాళ్ళు ఆడికి వస్తూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ కూడా ఎంతో స్పీడ్గా వస్తూ ఉంటుంది. అక్కడ హీరోయిన్ ఎంతో పరిగెత్తుకుంటూ తను ఆడికి వస్తుంది ఆ బిల్డింగ్ దగ్గరికి. తను పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ చూసేసరికి తను షాక్ అవుతుంది. అక్కడ ఉన్న పరిస్థితిని చూసేసరికి తను అక్కడ పార్టీ చేసుకుంటూ ఉంటారు. చూసి ఏంటిది అసలుకి ఇక్కడ పార్టీ జరుగుతుంది, ఇప్పుడేమో బంగ్లా కూల్చేయబోతున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని తను టెన్షన్లో వచ్చి ఉంటుంది. అక్కడ వచ్చిన ఆ గూండలు కూడా అదే చూస్తుంటారు, ఏంటిది ఇక్కడ జరుగుతుందని చెప్పేసి. అందులోనే తను హీరో వైపు చూస్తుంది, స్మైల్ ఇస్తుంది హీరో వైపు చూసి, ఎందుకంటే ఇదంతా హీరో ప్లాన్ అయి ఉంటుంది. హీరో ఉండి అక్కడ ఎంతో పెద్ద వాళ్ళతోటి విఐపీస్ తోటి తను డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి తెలుస్తుంది ఇక్కడ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇంకే కూడా తనని ఫాలో చేస్తూ వస్తూ ఉంటాడు. తను గమనిస్తే ఇక్కడ హీరో ఉండి వాళ్ళ డాడీ వైపు తను డ్రింక్ చూపిస్తూ తనకి చేసి చెప్తాడు స్మైల్ ఇస్తూ. ఇక్కడ మనకి తెలుస్తుంది హీరో ఉండి తను ప్లాన్ చేస్తూ ఉంటాడు, అసలు ఎలా ఇప్పుడు అని ఆలోచిస్తున్నప్పుడు తనకి తన ఫోన్లో ఒకటి పార్టీ వీడియో కనిపించి ఉంటుంది. అది చూసిన తర్వాత తనకు అర్థమవుతుంది పార్టీ చేద్దామని చెప్పేసి. ఇక్కడ తను పార్టీ చేద్దాం అనుకుంటాడు. ఇక్కడ ఉండి వాళ్ళందరూ కోపంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ ఎంప్లాయీస్ అందరూ ఉండి తను ఉండి చెప్తాడు, మనం పార్టీ చేసుకుందాం అని చెప్పేసరికి వాళ్ళు షాక్ అవుతారు, ఏంటి పార్టీ అని చెప్పేసి. ఇక్కడ తను ఉండి చెప్తాడు, మనం పార్టీ చేసుకుందామని చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనకి తెలుస్తుంది హీరోకి నిజంగా ఎంతమంది విఐపీస్ ఎంతమంది విఐపీస్ పరిచయం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. తను పిలవంగానే ఎంతోమంది విఐపీస్ వచ్చి ఉంటారు. అదంతా హీరోయిన్ చూసేసరికి తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. హీరో కూడా హీరోయిన్ వైపు చూసి స్మైల్ ఇస్తాడు. తను ఇక్కడ హీరోయిన్ కూడా తన వైపు చూసి స్మైల్ ఇస్తుంది. తను ఇంతటితో మన ఈ డ్రామా సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ముందు డ్రామా ఇంకా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ముందు అస్సలకి మిస్ అవ్వకండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని డ్రామాస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి.